వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గత 3 డేస్ని అబ్జర్వ్ చేస్తే కనుక రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఏ మోడల్లో అడుగుతున్నాడు అన్నట్టే. సో ఇక్కడ చెప్తున్న 3 మాలిక్యూల్కి సంబంధించి డైపోల్ మొమెంటం, హైబ్రిడేషన్, బాండ్ యాంగిల్, మళ్ళీ స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఈ రకంగా అడుగుతున్నాడు కాబట్టి జస్ట్ ఒక చిన్న షార్ట్ కట్తో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే సో హైబ్రిడేషన్ and lone pair electrons and dipole momentum bond angle of water molecule, ammonia and CH4. సో ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క రకంగా అడిగాడమ్మా. ఒక ఎగ్జామ్లో ఏంటంటే డైపోల్ మొమెంటం కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చి ఏ డైపోల్ మొమెంటం ఎక్కువ ఉంది లేదా డైపోల్ ఉన్న మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అని హౌ మెనీ మాలిక్యూల్స్ హ్యావ్ ఎగ్జిబిట్స్ డైపోల్ మొమెంటం అని అడిగాడు. కొన్ని మాలిక్యూల్స్లో మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్లో ఏం చేశాడంటే ఈ 3 మాలిక్యూల్స్ వచ్చి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. హైబ్రిడేషన్ ఏంటి, అందులో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, డైపోల్ మొమెంటం ఆర్డర్ ఏంటి, బాండ్ యాంగిల్ ఎలా ఉన్నాయా అని. సో మీకు ఒక ఐడియా ఉందనుకోండి, యూ కెన్ గెట్ ఈజీలీ మార్క్స్. సో అమోనియా కానీ NH3 కానీ CH4, సో దీస్ 3 ఆర్ ఎగ్జిబిట్, all are exhibit sp3 hybridation. Again the lone pair of electrons ఎన్ని ఉంటాయంటే ఆక్సిజన్ పైన 2 lone pair of electrons ఉంటాయి. అదే మీకు అమోనియా పైన 1 lone pair of electron ఉంటుంది. సో రిమైనింగ్ మీథేన్ all are bond pairs. In methane all are bond pairs. Okay, so there is no lone pairs. Again డైపోల్ మొమెంటం, సో ఈ స్ట్రక్చర్ బట్టి మీరు డైపోల్ మొమెంటం డిసైడ్ చేయొచ్చు. అన్నిటికంటే డైపోల్ మొమెంటం తక్కువ ఏముంటుందంటే CH4. ఓకే, నెట్ డైపోల్ మొమెంటం ఈజ్ 0. నెక్స్ట్ వన్ ఈజ్ అమోనియా, దట్ నెక్స్ట్ వన్ ఈజ్ వాటర్. సో ద బాండ్ యాంగిల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ 104 degrees. Why? Because the lone pair repulsions are there, so that's why this bond angle is decreases from 109 to 104. so sp3 hybridation అయితే ఉండాలి 109 ఉండాలి. సో sp3 hybridation లో ఇక్కడ ఎంత అయింది తగ్గుతుంది. ఇక్కడ లోన్ పేర్ రిపల్షన్స్ అండ్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి కంపేర్ టు 109 ఇట్ ఈస్ డిక్రీస్ ఫర్ దిస్ ఈజ్ అమోనియా. ద నెక్స్ట్ వన్ ఈస్ మీథేన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ ఒక్క షార్ట్ కట్లో ఆల్మోస్ట్ ఈ 3 డేస్లో మీకు 5 బిట్స్ అన్నవి రావడం జరిగింది. సో ఈ 4 స్టేట్మెంట్స్ ఐడియా ఉంటే యూ గెట్ ఆల్మోస్ట్ 4 మార్క్స్ ఇన్ ద జేఈ మెయిన్స్ ఎగ్జామ్.